చాలామంది బయట చేసే పూజలు విగ్రహానికో లేకపోతే గుడికో అనుకుంటారు. కాదు, బయట చేసే పూజ ఏంటంటే ఆ శక్తి మళ్ళీ మన బాడీలోకి ఎంటర్ అయిపోతూ ఉంటుంది. వినాయకుడికి పూజ చేస్తాం, ఆ శక్తి అంతా మనలోకి వస్తుంది. మనలోకి వచ్చినప్పుడు మనకు మూలాధారం చక్రం అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఏంటంటే శక్తి వచ్చి మన శరీరంలో నిలబడాలి, లక్ష్మీదేవి శక్తి మనలోకి రావాలనుకోండి, అమ్మవారు ఎంత బాగా అలంకరించుకుంటుంది. నారాయణుడు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు, ఆయన ఎంత బాగా పట్టు పీతాంబరాలు అలంకరించుకొని ఉంటారు, నగలు ధరించి బాగుంటారు కదా వాళ్ళు ప్లెజెంట్గా. కాబట్టి వాళ్ళ శక్తిని మనం పూజ చేస్తున్నప్పుడు మనము అలాగే ఉంటే మనలోకి శక్తి ప్రవేశిస్తుంది. ఎందుకంటే మనం పూజ చేయడమే దేవతల్ని ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నాం. కొంతమంది కోరికలతో చేస్తారు, కొంతమంది మోక్షం కోసం చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళన్నీ ఇప్పుడు అఘోరీలు ఉన్నారు, వాళ్ళు మోక్ష సాధకులు అన్నమాట. మోక్షం కోసం ఇంకన్నీ వదిలేసుకొని ప్రతి దాంట్లోనూ వాళ్ళు దేవతను దర్శనం చేస్తారు. మోక్ష సాధన వేరు. కోరికలు తీరాలనుకున్న వాళ్ళే ఎక్కువగా లక్ష్మిని ఆరాధిస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారికి నచ్చినట్టు ఇల్లు ఉంచుకోవడం, మనం ఉండడం చాలా మంచిది. మెయిన్ మంచి మనస్తత్వం ఉండాలి, మనలో మంచితనం ఉండాలి. అది షో చేయడం కాదు. ఎక్కువ మంది షో చేస్తూ ఉంటారు. ఈ జనరేషన్ తెప్పించుకుంటారు ఎక్స్ప్రెషన్, ఇష్టం లేకపోయినా కూడా ఫేస్లో నవ్వు తెచ్చుకుంటారు. అలా ఉంటే దేవత రాదు కదా. ఇంటర్నల్గా ఉండాలి. నీ హృదయంలో మంచితనము, పవిత్రత అనేది ఉన్నప్పుడే శక్తులు ఎంటర్ అవుతాయి, అప్పుడే మన పనులు అవుతాయి.